జనవరి నుంచి నవంబర్ వరకు వార్తల్లో ఉండే వివిధ దేశాలకు సంబంధించిన సమాచారాన్ని మనకు సిలబస్లో భాగంగా ఈవెంట్స్ అండ్ రిలేషన్స్ అన్నాడు. మనం ఒక్కొక్క కాంటినెంట్ తీసుకొని ఆ కాంటినెంట్లో ఒక్కొక్క దేశంలో జరిగిన ఈవెంట్స్, భారతదేశంతో సంబంధాలు. మొత్తం ప్రపంచమంతా మనకు ఈ విధంగా ఉందనుకుంటే ఇక్కడ మనకు జపాన్ దేశం నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్లో మనం జపాన్ దేశం నుంచి మనం స్టార్ట్ చేస్తే జపాన్ న్యూస్లో ఉంది, తైవాన్ న్యూస్లో ఉంది, దక్షిణ కొరియా న్యూస్లో ఉంది, ఫిలిప్పీన్స్, కాంబోడియా, మలేషియా, వియత్నాం, థాయిలాండ్, అదేవిధంగా మనకి ఇండోనేషియా, ఇలా మళ్ళీ ఇక్కడికి వచ్చినామంటే నేపాల్, భూటాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. ఈ విధంగా మనం అమెరికా వరకు, చిట్ట చివరి వరకు, ఇటు చివరన స్టార్ట్ చేస్తున్నాం మనం, అటు చివరకు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పాటు ఇక్కడ ఉండే దేశాలు అన్నీ కూడా ఆ దేశాల్లో జరిగే ఈవెంట్స్, భారతదేశంతో సంబంధం, ఈ రెండు అంశాలు ఫోకస్గా చూద్దాం. పర్టికులర్గా ఈ సెషన్లో మనం ఆసియా కాంటినెంట్లోని దేశాలను ప్రస్తావిద్దాం. నెక్స్ట్ సెషన్లో మనం ఆఫ్రికా, యూరప్, ఆ తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఈ విధంగా అంతా కంప్లీట్గా పూర్తి చేద్దాం. జనవరి 1వ తేదీ నుంచి నవంబర్ 30 వరకు జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా యూపీఎస్సీ యూనివర్స్ ఈ సెషన్లో మీకు అందిస్తుంది. ముందుగా మనం జపాన్ దేశం, చాలా అంశాల రీత్యా మనకు జపాన్ దేశం వార్తల్లో ఉన్నది. ఇందులో ఇవన్నీ న్యూస్ ఇష్యూస్ అన్నమాట. ఈ సంవత్సరంలో మొదటిది వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంగా చెప్పుకోవచ్చు. దీంట్లో కృత్రిమంగా మౌస్కు సంబంధించిన ఎంబ్రయోని డెవలప్ చేసింది. ఒక క్షీరద జాతికి చెందినది, మమేలియన్కు చెందిన ఒక స్పీషీస్ను స్పేస్లో డెవలప్ చేయడం ఇదే మొట్టమొదటిసారిగా చెప్పుకోవచ్చు. మైక్రోగ్రావిటీ కండిషన్స్లో ఏ విధంగా ఇవి డెవలప్ అవుతాయి అన్న అంశాన్ని శాస్త్రీయ పద్ధతిలో జపాన్ దేశము పరిశీలించింది. నేరుగా మనకు అడగదగ్గ క్వశ్చన్ ఇది. ఈ అంశం రీత్యా ఇదొక ఈవెంట్, జపాన్ దేశానికి సంబంధించిన ఈవెంట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకు జపాన్ దేశంలో ఒగసవారా అనే దీవికి సమీపంలో ఇటీవలే ఒక కొత్త దీవి వోల్కనిక్ యాక్టివిటీ ద్వారా, అంటే అగ్నిపర్వతం పేలడం మూలంగా ఇది ఒకటి మనకు ఎమర్జ్ అయింది అని చెప్పుకోవచ్చు. ఆ సంఘటన మూలంగా కూడా మనకు జపాన్ దేశం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఎట్లా అడుగుతారు మనకు, ఇటీవల అగ్నిపర్వత చర్య వల్ల ఏ దేశంలో ఒక కొత్త దీవి అనేది ఏర్పాటైంది అని చెప్పి. మనకు జపాన్ దేశంలో మరి దేనికి సమీపంలో ఇది ఏర్పాటైందంటే ఒగసవరా దీవికి సమీపంలో. ఈ విధంగా రెండవ అంశం రీత్యా మనకు జపాన్ దేశము వార్తల్లో ఉన్నది. ఇక మూడవ అంశం కన్నా చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్. జపాన్ దేశంలో తాజాగా మనకు విద్యుత్ అయస్కాంతంతో పనిచేసే రైల్ గన్ను ఆవిష్కరించారు. గతంలో ఇలాంటివి లేవా అంటే ఉన్నాయి. గతంలో దీనికి ఏంటి తేడా అంటే, గతంలో అన్ని కూడా ఆన్ షోర్కు సంబంధించినవి. ఆన్ షోర్ అని అంటున్నాం. ఆన్ షోర్ అనంటే అర్థం ఏంటి, తీరం నుంచి ప్రయోగించేది అని అర్థం. తీరం నుంచి ప్రయోగించే ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్స్ ఉండేవి. కానీ ఇది మొట్టమొదటి ఆఫ్ షోర్ అని అంటే తీరానికి వెలుపల నుంచి ప్రయోగించేది, తీరం లేకున్నా సరే ప్రయోగించదగ్గది అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ రైల్ గన్ అనే మరొక అంశం రీత్యా జపాన్ దేశము వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ స్మార్ట్ ప్రాజెక్ట్. భారతదేశం, ఇది భారతదేశంతో సంబంధం ఉండే అంశం అన్నమాట. ఈవెంట్స్, రిలేషన్స్. మరి స్మార్ట్ ప్రాజెక్ట్, స్మార్ట్ అని అంటే స్టేషన్ ఏరియా డెవలప్మెంట్ అలాంగ్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్. భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్ మనకు ఏ రెండు దేశాల మధ్య వస్తుంది అని అంటే అహ్మదాబాద్ అండ్ ముంబైల మధ్య వస్తూ ఉన్నది. దీనికి సంబంధించి భారతదేశానికి జపాన్ దేశానికి మధ్య అంగీకారం, అంటే ఒక ఒప్పందం అనేది కుదిరింది. తాజాగా మరి ఈ ముంబైకి అహ్మదాబాద్కి మధ్య
ఉండే స్టేషన్లను కూడా, బుల్లెట్ రైల్ రాబోతున్నది, హై స్పీడ్ రైల్, ఆ ట్రైన్లో భాగంగా ఉండే స్టేషన్లన్నిటి కూడా అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఇరు దేశాల మధ్య ప్రాజెక్ట్ స్మార్ట్ అనే మరొక ఒప్పందం కుదిరింది. స్మార్ట్ అని అంటే ఏంటి అని అడుగుతారు. స్టేషన్ ఏరియా డెవలప్మెంట్ అలాంగ్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్. రైట్. సో ఈ యొక్క అంశం రీత్యా వార్తలో ఉంది. నెక్స్ట్, ప్రస్తుతం జపాన్ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిదా ఉన్నారు. మరి ఈయన 19th నుంచి 22nd మార్చ్ వరకు భారతదేశంలో పర్యటించారు. నేరుగా అడుగుతారు, ఈ ఏడాది మార్చి 19 నుంచి 22వ తేదీ వరకు భారత్ను పర్యటించింది ఏ దేశ ప్రధాని అని చెప్పి ఫుమియో కిషిదా. అండ్ మరి ఇందులో భాగంగా $300 బిలియన్ సహాయాన్ని భారత్కు ప్రకటించారు. మరి ఈ $300 బిలియన్ దేనికి వినియోగిస్తున్నారు అని అంటే ప్రాజెక్ట్ స్మార్ట్కే వినియోగిస్తారు. అంటే ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్కే వినియోగించనున్నారు. మరి రైట్, ఈ హై స్పీడ్ రైల్ వినియోగించనున్న ఈ ప్రాజెక్ట్ ఎందులో భాగంగా ఇవ్వనున్నారంటే జికా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీలో భాగంగా మనకు ఇవ్వనున్నారు. రైట్. అదేవిధంగా లాంగ్వేజ్కు సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరింది ఇరు దేశాలకు మధ్య. దాంతోపాటు రెండు దేశాల మధ్య 2023 సంవత్సరాన్ని ఇండియా జపాన్ ఇయర్ ఆఫ్ టూరిజంగా ప్రకటించారు. ఇండియా జపాన్ ఇయర్ ఆఫ్ టూరిజం, భారత్ జపాన్ల పర్యాటక సంవత్సరం. అండ్ నెక్స్ట్, అదేవిధంగా యురేనియంకు సంబంధించిన కొత్త ఐసోటోప్ను యురేనియం 241ను మరి జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో ఇన్ని ఈవెంట్స్ అండ్ ఇన్ని రిలేషన్స్ రీత్యా భారత్ జపాన్లు వార్తల్లో ఉన్నాయి, జపాన్ దేశం వార్తల్లో ఉంది. సో ఈ విధంగా ఇటు చిట్ట చివరగా ఉన్న జపాన్ దేశం మనం పూర్తి చేసాం. సో ఇక్కడ మనం చూస్తే భారతదేశం ఇక్కడ ఉంది. భారతదేశం ఇటువైపున ఉండే ఈ దేశాలన్నీ కూడా ఏవైతే ఏషియన్ కాంటినెంట్లోకి వస్తాయో అవన్నీ ముందు పూర్తి చేద్దాం. ఆ తర్వాత భారత్కు పశ్చిమాన ఉండే దేశాలన్నింటినీ కూడా పూర్తి చేయొచ్చు. సో నెక్స్ట్, సింగపూర్. మరి భారతదేశంలో మనము ఆన్లైన్ చెల్లింపులన్నింటినీ యూపీఐ అనే పేరుతో పిలుస్తున్నాం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అంటాం. యూపీఐ అంటున్నాం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. మరి ఈ తరహా చెల్లింపు విధానం సింగపూర్లో కూడా ఉంది. దాన్ని పే నౌ అనే పేరుతో పిలుస్తున్నాం, పే నౌ. మరి భారత్కు చెందిన యూపీఐ, సింగపూర్కు చెందిన పే నౌలు అనుసంధానమైనాయి. సో ఏ విధంగా అయితే భారతదేశంలో మనం చెల్లింపులు చేస్తున్నామో అదేవిధంగా సింగపూర్ వాసులు కూడా చెల్లింపులు చేయొచ్చు. సింగపూర్ వాసులు భారత్కు చెల్లింపులు చేపట్టవచ్చు. సో ఓకే, భారతదేశం ఈ విధంగా మొట్టమొదటిసారిగా యూపీఐ పేమెంట్స్ అనేవి ఒక ఇతర దేశంతో పేరైనాయి. ఏ దేశంతో మొట్టమొదటిసారిగా అనుసంధానమైనాయి అని అడిగితే ఆన్సర్ సింగపూర్ అని చెప్పాల్సి ఉంటుంది. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింగపూర్కు కొత్తగా ప్రెసిడెంట్ షణ్ముగరత్నం వచ్చారు. సో థర్మన్ షణ్ముగరత్నం అని చెప్పి సింగపూర్ దేశానికి ఆయన అధ్యక్షుడు. ప్రముఖ ఆర్థికవేత్త. ప్రపంచ బ్యాంక్ కానీ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి కానీ ఏ తరహా మనకు కమిటీ వేసినా అందులో ఖచ్చితంగా ఈయనకు సభ్యత్వం అనేది ఉంటుంది. అది సామాజిక ఆర్థిక సమస్య అయితే ఖచ్చితంగా ఈయనకు సభ్యత్వం అనేది ఉంటుంది. అంత గొప్ప ఆర్థికవేత్తగా పేరు పొందినారు. మరి ఈయన భారత సంతతికి చెందిన వ్యక్తి. సింగపూర్లో అధ్యక్షుడ బాధ్యతలు చేపట్టిన భారత సంతతికి చెందిన 3వ వ్యక్తిగా మనం ఈయనని చెప్పుకోవచ్చు. మరి తొలి వ్యక్తిగా రామనాథన్ ఉన్నారు. సో గతంలో ఈయన సింగపూర్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ తర్వాత మనకు దేవన్ నాయర్ కూడా ఈ బాధ్యతలను చేపట్టారు. ఈ విధంగా సింగపూర్ 2 అంశాల రీత్యా మనకు వార్తల్లో ఉన్నది. సౌత్ కొరియా. భారత్ సౌత్ కొరియాలు 50 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకున్నాయి. దౌత్య సంబంధాలు, డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటాం. సో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చూసిన జపాన్ దేశంతో లాస్ట్ ఇయర్ 70 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకుంది. అంటే ఈ సంవత్సరంతో జపాన్తో దౌత్య సంబంధాలు ప్రారంభమై 71 సంవత్సరాలు పూర్తయింది. లాస్ట్ ఇయర్కి 70 years అయింది. లాస్ట్ ఇయర్కి
ఇజ్రాయిల్తో కూడా సంబంధాలు పూర్తయి 30 సంవత్సరాలు అనమాట. 1992లో 2022లో పూర్తయింది. 1992లో భారత్కి ఇజ్రాయెల్కి మధ్య సంబంధాలు ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఈ సంవత్సరంతో స్విట్జర్లాండ్తో దౌత్య సంబంధాలు ప్రారంభమై 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరి ఏ దేశంతో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే దక్షిణ కొరియా. నెక్స్ట్ పైబోట్. సో మనకు రోబోట్లో బోట్, పైలట్లో పై తీసుకున్నాడు, పై బోట్ అన్నాడు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఇది ఏం పని చేస్తుందో. విమానాలు నడిపేందుకు ఉద్దేశించింది. ప్రస్తుతం ఉండే ఏరోప్లేన్ సిస్టమ్ అంటే మనకు క్యాబిన్ అంటాం, క్రూ క్యాబిన్ అంటాం కదా, నడిపేవాడికి సంబంధించిన ఆ ప్రదేశం. సో అక్కడ ఎలాంటి మార్పులు చేయకుండానే ఈ పైలట్ రోబోతో తయారైన ఈ రోబోట్ విమానాన్ని విజయవంతంగా నడపగలదు. సో ఈ విధంగా పైబోట్ అనే సాంకేతిక పరిజ్ఞానం మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ తరహా వ్యవస్థను ప్రవేశపెట్టిన దేశం ఏదని అడుగుతాడు. దక్షిణ కొరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేపాల్. సో భారతదేశానికి ఎన్నో రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న దేశం ఇది. ఉత్తరాఖండ్తో సరిహద్దు ఉంటుంది. అదేవిధంగా మనకు నేపాల్ దేశానికి మధ్య బీహార్ రాష్ట్రంతో కూడా సరిహద్దు ఉంటుంది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంతో కూడా సరిహద్దు ఉంటుంది. మరి అలాంటి దేశం ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే, సో నేరాలను అరికట్టడానికి భారత్ నేపాల్లు సరిహద్దు బలగాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఏ తరహా నేరాలు? సో ఏ నేరాలనంటే మనకు హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషుల అక్రమ రవాణా అని అర్థం అన్నమాట. అంటే చిన్నపిల్లల్ని, మహిళల్ని, మగవాళ్ళని క్రయ విక్రయాలు చేయడము అని అర్థం. సో దాన్ని అరికట్టే ఉద్దేశంతో చేపట్టిన అగ్రిమెంట్ ఇది. సో భారతదేశంలో ఆర్టికల్ 23 ప్రకారము మానవ అక్రమ రవాణాని నిషేధించారు. సో అది వాళ్ళ ఫండమెంటల్ రైట్ని వయోలేట్ చేసినట్టు అనమాట. దీన్ని అరికట్టేయడం కోసం భారత్ నేపాల్లు అగ్రిమెంట్ను కుదుర్చుకున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా కపిలవస్తు అనే ఈ ప్రదేశము చాలా విశేషమైంది. సో కపిలవస్తుని పరిపాలించే సిద్ధార్థుడు మరి ఆయన అక్కడి నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోయినాడు అనమాట. మహాభినిష్క్రమణం అని చెప్పుకోవచ్చు. ఇంటి నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత ధ్యానం చేసి గౌతమ బుద్ధుడిగా అవతరించాడు. బౌద్ధ మత వ్యవస్థాపకుడైనాడు. అలాంటి కపిలవస్తులో హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టును చేపట్టింది భారతదేశం. అంటే సమాజానికి ఉపయోగపడే ఒక అభివృద్ధి ప్రాజెక్టుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. సమాజానికి ఉపయోగపడే ఈ ప్రాజెక్ట్ లో పాఠశాలల నిర్మాణం ఇట్లాంటి పేదల కోసం ఉద్దేశించిన అంశాలు అనేవి ఉన్నాయి. సో అదేవిధంగా సప్తకోశి హై డ్యామ్. సో భారతదేశంలో సప్తకోశి నది పైన దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. అయితే దీని ఎత్తును తగ్గించాలని నేపాల్ చేస్తున్న అభ్యర్థనను భారత్ అంగీకరించింది. దీని ఎత్తును తాజాగా తగ్గించారనమాట. సో ఎత్తును తగ్గించడం మూలంగా మరి నేపాల్లో కొన్ని ప్రాంతాలకు ఇబ్బంది తప్పుతుంది. ముంపు ఈజ్ నథింగ్ బట్ ఫ్లడ్ అనమాట. సో ఎత్తు ఎక్కువగా ఉంటే నేపాల్లోని కొన్ని ప్రాంతాలు ఫ్లడ్ ఎదుర్కొంటున్నాయి. ఆ ముప్పును తప్పించే ఉద్దేశంతో దీన్ని తీసుకొని వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు లుంబిని అనేది కూడా చాలా ముఖ్యమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. సో ఇది గౌతమ బుద్ధుడు జన్మించిన ప్లేస్ అనమాట నేపాల్ దేశంలో. మరి ఈ లుంబినిలో బుద్ధిస్ట్ అండ్ హెరిటేజ్ సెంటర్ దీన్ని నిర్మించనున్నారు. ఇది నేపాల్ దేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ బిల్డింగ్ గా చెప్తున్నారు. కార్బన్ న్యూట్రల్ బిల్డింగ్ అంటే కార్బన్ తటస్థత బిల్డింగ్ గా చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇది వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆన్ జేడిపి అని అంటే జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్. సో భారతదేశంలో ఉన్న ఐఐటి హైదరాబాద్ అదేవిధంగా కాఠ్మండు యూనివర్సిటీ ఈ రెండు కూడా జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రాంలో భాగంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఇది ఐఐటి హైదరాబాద్లో చదివిన వాళ్ళు జాయింట్ డాక్టోరల్ ప్రోగ్రామ్ని ఆ ప్రాంతంలో చదివేందుకు అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కడ చదివేందుకు కూడా పరస్పర అవకాశాన్ని అందిస్తాయి. రైట్. నెక్స్ట్ అదేవిధంగా మరి నేపాల్ దేశములో సేమ్ సెక్స్ మ్యారేజ్ను
లైక్ నమోదు చేయడానికి అంగీకరించాయి. రిజిస్ట్రేషన్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అని అంటే స్వలింగ వివాహాలు అంటారు, స్వలింగ వివాహాలు. సో రైట్, సో సేమ్ సెక్స్ మ్యారేజ్ ను రిజిస్ట్రేషన్ చేసేందుకు అంగీకరించినాయి. ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి దక్షిణాసియా దేశం ఏది అని అంటే నేపాల్ దేశము. రైట్, నెక్స్ట్ సో ఇక్కడ ఇది మూన్ స్నైపర్ అనేది జపాన్ కు సంబంధించింది, బై మిస్టేక్ వచ్చినట్టున్నది మూన్ స్నైపర్. సో మూన్ స్నైపర్ అనేది జపాన్ కు సంబంధించింది. ఏంటనంటే చంద్రుడిపై కాలు మోపనుంది. సో ఇందుకోసం మనం ఏ విధంగా అయితే చంద్రయాన్ ప్రాజెక్టు చేపట్టామో జపాన్ దేశం చేపట్టిన ప్రాజెక్టే మూన్ స్నైపర్. రైట్, సో మరి ఇది ఆల్రెడీ ప్రయోగించింది జపాన్ దేశము. మరి చంద్రుడి పైన ఈ స్నైపర్ 2024లో కాలు మోపనుంది. ఇది గాన విజయవంతమవుతే ఈ గంతం దక్కించుకున్న దేశాల జాబితాలో జపాన్ చేరనుంది. ఆల్రెడీ మనకు ఏ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి అని అంటే అమెరికా, రష్యా, చైనా, భారత్ ఉన్నాయి. సో తాజాగా జపాన్ కూడా ఈ గంతం దక్కించుకోబోతుంది. అయితే రైట్, మరి ఇందులో భారత్ అన్నిటికంటే భిన్నమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో కాలు మోపిన తొలి దేశంగా భారతదేశం ఇప్పటికీ ఒక రికార్డును క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్, చైనా దేశం చేపట్టిన ప్రాజెక్ట్ ఇది. సో చైనా దేశంలో ఈ ప్రాజెక్ట్ అనేది అందుబాటులోకి వచ్చింది. రైట్, అండ్ ఆసియాలోని దేశాలకన్నిటి కూడా ఉమ్మడిగా రక్షణను, భద్రతను అందించే ప్రాజెక్ట్ ఇది. ఇందులో చేరేందుకు నేపాల్ దేశం నిరాకరించింది. చైనా చేపట్టిన ఏ ప్రాజెక్టులో చేరేందుకు నేపాల్ నిరాకరించింది అని అడుగుతారు. గ్లోబల్ సెక్యూరిటీ ఇనిషియేటివ్లో చేరేందుకు నిరాకరించింది. ఈ మూన్ స్నైపర్ ఒక్కటే మనకు జపాన్ దేశానికి సంబంధించింది. సో ఇది నేపాల్తో అయిపోయింది. నెక్స్ట్ శ్రీలంక. మరి భారతదేశంలోని నాగపట్నం అండ్ తమిళనాడులోని కంకే సంతురాయ్, ఈ రెండు ప్రాంతాల మధ్య ఒక నౌకా సేవ, ఓకే ఫెర్రీ సర్వీస్ అంటాం, నౌకా సేవ ప్రారంభమైంది, ఫెర్రీ సర్వీస్. రైట్, అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఎంవి ఎంప్రెస్, ఇది కూడా ఒకేసారి గుర్తుపెట్టుకోండి. ఎంవి ఎంప్రెస్ అనేది భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ టూరిజం క్రూజ్. సో ఇది CRUISE అని రాస్తారు, కానీ పలకడం మాత్రం క్రూజ్ అని పలుకుతారు. సో పర్యాటక రంగానికి ఉద్దేశించింది. అంతస్తుల్లో ఉండే నౌకని క్రూజ్ అనే పేరుతో పిలుస్తారు. మరి భారతదేశం ప్రారంభించిన మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రూజ్ ఇదే. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అని అంటే చెన్నై నుంచి కొలంబోకు, అంటే మొట్టమొదటి తన అంతర్జాతీయ గమ్యస్థానం అనేది శ్రీలంకకు చేరింది. నెక్స్ట్ మరి శ్రీలంకలో ఐడెంటిటీ కార్డ్, సో ఏ విధంగానైతే భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేది ఇస్తున్నారో శ్రీలంకలో కూడా ఆ తరహా కార్డ్, డిజిటల్ ఐడెంటిటీ కార్డును ప్రవేశపెట్టడం కోసం భారత్ 45 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి 16వ తేదీ నుంచి, అంటే 2023 జనవరి 16 నుంచి 18వ తేదీ వరకు మరి ఆ దేశంలో పర్యటించారు భారతదేశ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. ఈ సందర్భంగా రెండు దేశాలు అక్కడ జపాన్లోని సబరగమువా అనే యూనివర్సిటీలో హిందీ చైర్ను ప్రారంభించారు. సబరగమువా యూనివర్సిటీ, సబరగమువా యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ విధంగా శ్రీలంక దేశం మనకు వార్తల్లో. నెక్స్ట్ మలేషియా దేశము. సో భారత్ మలేషియాలు రూపాయల్లో వాణిజ్యాన్ని చేయాలని చెప్పి నిర్ణయించాయి. సో ట్రేడ్ ఇన్ రూపీస్ అనమాట. ఇంతకుముందు సింగపూర్తో ఆన్లైన్ చెల్లింపులకు సంబంధించింది. ఇక్కడ మలేషియానేమో రూపాయల్లో వాణిజ్యానికి, అంటే మలేషియా నుంచి మనం ఏమనుకుంటే రూపాయలు ఇస్తామన్నమాట, దానికి అది అంగీకరించింది. నెక్స్ట్ మరి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తే ఈ రక్షణ రంగ కార్యాలయం ఏదైతే ఉన్నదో అది మలేషియాలోని కౌలాలంపూర్లో కూడా ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టులో దీన్ని ప్రారంభించారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించినారు. అండ్ నెక్స్ట్ మరి ఈ సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 31వ తేదీ వరకు వీసా లేకుండా మలేషియాలో పర్యటించేందుకు ఆ దేశం అంగీకరించింది. అంటే యాక్చువల్గా అది ఒక ఆఫర్ ఇచ్చింది అనమాట. పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా భారతదేశంతో పాటు జపాన్ దేశం కూడా చైనా దేశస్తులను కూడా అనుమతిస్తుంది. నెక్స్ట్ కాంబోడియా. ప్రపంచంలోనే ప్రస్తుతం అతిపెద్ద హిందూ దేవాలయం అంగర్వాట్ మనకు కాంబోడియా దేశంలో ఉన్న సంగతి మీకు తెలిసిందే. మరి ఈ అంగర్వాట్ అనే దేవాలయం 8వ వింతగా 8th వండర్గా
ఒక జాబితాలో చేర్చారు 8th వండర్గా. సో ఈ విధంగా మనకు కాంబోడియా దేశం కూడా ఒక ఈవెంట్ రీత్యా వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఫిలిప్పీన్స్ మరి ఇది చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో నుంచి నిష్క్రమించింది. సో రైట్, చాలా ముఖ్యమైనదన్నమాట. చైనా దేశము ఆసియా, ఆఫ్రికా, యూరప్ ఈ 3 ఖండాలను కలుపుతూ దాదాపుగా 150 దేశాలను కలిపేలా చేపట్టిన ప్రాజెక్టే మనకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్, బిఆర్ఐ ప్రాజెక్ట్ అని అంటారు. 2013లో ప్రారంభించింది. సో 2020 నాటికి అయిపోవాలి. బట్ కరోనా ఇతర అంశాల రీత్యా ఇది కొనసాగుతా ఉన్నది. అయితే ఇది మా సార్వభౌమాధికారానికి ఇబ్బందిగా మారింది అని చెప్పి ఫిలిప్పీన్స్ దీని నుంచి నిష్క్రమించింది. నెక్స్ట్ మరి ఫిలిప్పీన్స్ దేశం మేక్సెస్ అవార్డు అనేది ఇస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం 4 అవార్డు పొందారు. కొరివి రక్షానంద్, యూజినో లెమోస్, మిరియం కొలోనెల్ అండ్ రవి ఖన్నన్. కొరివి రక్షానంద్ బంగ్లాదేశ్ చెందినవాడు. మరి విద్య సమ్మిళితంగా అభివృద్ధి చెందాలంటే మారుమూల ప్రాంతంలోని వాళ్ళు కూడా విద్యా అవకాశాలను పెంపొందించుకోవాలి అని చెప్పి కృషి చేశారు. అందుకు గాను ఆయన అవార్డును పొందారు. నెక్స్ట్ యూజినోస్ లెమోస్, సో టైమూర్ లెస్తే లేదా ఈస్ట్ టైమూర్ అంటారు, ఆ దేశానికి చెందినవాడు. ఈయన పర్యావరణము, దాని చుట్టూ ఉండే ప్రకృతి, వాటిని పరిరక్షించేందుకోసం చేస్తున్న కృషికి మెచ్చి అవార్డులో ఈయనను కూడా భాగం చేశారు. నెక్స్ట్ మిరియం కొరోనెల్, సో శాంతి, అహింస అండ్ శాంతి స్థాపన వీటి కోసం కృషి చేస్తున్న ఫిలిప్పీన్స్ దేశవాసి. ఆయనకు కూడా ఈసారి ఈ అవార్డు వరించింది. అండ్ నెక్స్ట్ భారత్కు చెందిన డాక్టర్ రవి కన్నన్, సో పేదలకు కూడా వైద్య సౌకర్యాలు అందేలా ఆయన చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు ఆయన గెలుచుకున్నారు. సో ఈ విధంగా వీళ్ళు ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన వీళ్ళందరూ ఫిలిప్పీన్స్ దేశం ఇచ్చే మేక్సెస్ అవార్డు అనమాట. 1957 నుంచి ప్రతిష్టాత్మకమైన అవార్డును ఇస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ ఈ అవార్డును పొందిన వాళ్ళలో భారత్కు చెందిన శైలజ కూడా ఉన్నారు, కానీ వారు ఈ అవార్డును తిరస్కరించారు. నెక్స్ట్ వియత్నాం. మరి వియత్నాం దేశానికి ఐఎన్ఎస్ కిర్పాన్ను భారతదేశం గిఫ్ట్ రూపంలో ఇచ్చింది. అదేవిధంగా వియత్నాం దేశానికి కొత్త అధ్యక్షుడిగా వో వాన్ థాంగ్ వచ్చారు. గత ఏడాది ఆయన ఇంతకు ముందు ఉన్న అధ్యక్షుడు ఆ దేశంలో అభిశంసనకు గురైనారు. రైట్. నెక్స్ట్ బంగ్లాదేశ్. మరి 24th ఏషియన్ ఆర్చరీ ఛాంపియన్షిప్ను ఏ దేశంలో నిర్వహించనున్నారు అని అంటే బంగ్లాదేశ్ నిర్వహించనున్నారు. నిజానికి బంగ్లాదేశ్, చైనా దేశాలు ఈ అవకాశాన్ని పొందడం కోసం పోటీ పడ్డాయి. బట్ అల్టిమేట్గా బంగ్లాదేశ్ను ఈ అవకాశం వరించింది. అండ్ నెక్స్ట్ మరి చిన్నపోతన పద్మపరే రవీంద్రనాథ్. సో ఇది మన నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ గారి పైన తీసిన ఒక డాక్యుమెంటరీ అన్నమాట. సో బంగ్లాదేశ్లో ఢాకాలో ఉన్న భారత రాయబార్య కార్యాలయంలో దీన్ని ప్రదర్శించారు. అండ్ అదేవిధంగా భారత్, బంగ్లాదేశ్లో సుందర్బన్స్ పైన ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సుందర్బన్స్ అనేది ఒక రామ్సార్ సైట్, సుందర్బన్స్ అనేది ఒక యునెస్కో హెరిటేజ్ సైట్. సో ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ప్రాంతం. దీన్ని పరిరక్షణకు గాను భారత్, బంగ్లాదేశ్లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎందుకనంటే 2 దేశాల్లో ఇది విస్తరించి ఉంది. సో దీన్ని పర్యావరణ పైన పరిరక్షణ చర్యలు భారత్ చేపట్టి బంగ్లాదేశ్ చేపట్టకపోయినా, బంగ్లాదేశ్ చేపట్టి భారత్ చేపట్టకపోయినా ఈ వ్యవస్థ మొత్తం విధ్వంసం అవుతుంది. అలా కాకుండా ఉండాలంటే 2 దేశాలు దీని విషయంలో చేయి కలపక తప్పదు. అందుకోసం అని చెప్పి ఇవి ఒకటైనాయి. అండ్ నెక్స్ట్ తైవాన్ దేశం. మరి తైవాన్ దేశం హైకూన్ అనే పేరుతో ఒక సబ్మెరైన్, జలంతర్గామి అంటాం తెలుగులో, జలంతర్గామిని తయారు చేసింది. ఒక సబ్మెరైన్ జలంతర్గామిని రూపొందించింది. చైనాతో ఈ దేశానికి అంతగా సంబంధాలు బాగాలేవు. ఇలాంటి వివాదాస్పదమైన సమయంలో ఈ చర్య తీసుకోవడం మనం ప్రాధాన్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా తైవాన్ తన ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్ను తాజాగా ఇది ముంబైలో ప్రారంభించాలని నిర్ణయించింది. ఆల్రెడీ తైవాన్కు చెందిన ఎకానమిక్ అండ్ కల్చరల్ సెంటర్ చెన్నై అండ్ ఢిల్లీలో ఉన్నాయి. తాజాగా ముంబైలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయించింది. నెక్స్ట్ చైనా దేశం. సో చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్.
దీన్ని శ్రీలంక వరకు పొడిగించాలని చెప్పి నిర్ణయించారు. సో ఈ విధంగా మనకు మయన్మార్ దేశం ఉంటుంది. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా ఉండే ఈ చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ ను శ్రీలంక వరకు, సో దక్షిణ భారతదేశంలో ఇటు వరకు ఉండే ఇక్కడి వరకు పొడిగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నది. సో ఇది ఒకటి. నెక్స్ట్ నియర్ స్పేస్ కమాండ్. సో కమాండ్ అంటే మనకు మిలిటరీకి సంబంధించింది అని అర్థమవుతుంది. స్పేస్ అంటే అంతరిక్షానికి సంబంధించింది అర్థమవుతుంది. సో అంతరిక్షంలో మరి ప్రపంచంలో అంతరిక్ష పోరు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికి ఇప్పటి నుంచే చైనా సమాయత్తమవుతూ ఉంది. సో నియర్ స్పేస్ కమాండ్ అంటే దాదాపుగా అంతరిక్ష కమాండ్ అని ఒక దాన్ని ఏర్పాటు చేసింది. అమెరికా కూడా ఈ ప్రయత్నాల్లో ఉందని తెలుసుకున్న చైనా మరి ముందుగానే ఏర్పాటు చేసుకుంది అనమాట. సో ముందస్తు సౌలభ్యాన్ని పొందనమాట. ఫస్ట్ ఏదైతే మనకు అడ్వాంటేజ్ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. నెక్స్ట్ అమెరికా ఇప్పటి వరకు ఆపరేటింగ్ సిస్టమ్లన్నీ చైనాలో అమెరికా తయారైనవి. తనకంటూ తన సొంత ఆపరేటింగ్ సిస్టమ్ను చైనా తయారు చేసుకుంది. దాని పేరు ఓపెన్ కైలిన్. మనకు నేరుగా అడుగుతారు, ఇటీవలి కాలంలో ఓపెన్ కైలిన్ వార్తల్లో ఉంది, ఇదేంటని. సో చైనా దేశం ప్రారంభించుకున్న ఒక ఆపరేటింగ్ సిస్టమ్. మన దేశంలో కూడా రక్షణ రంగ విభాగం, డిఫెన్స్ మినిస్ట్రీ మాయా అనే పేరుతో సొంత ఆపరేటింగ్ సిస్టమ్ను ప్రారంభించింది. ఈ ప్రపంచంలో మొట్టమొదటి లిక్విడ్ మీథేన్ రాకెట్ను విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది అని అంటే చైనా. సో దీన్ని ఆల్రెడీ కక్షలోకి కూడా ప్రవేశపెట్టింది. నెక్స్ట్ కెనడా చైనాల మధ్య సంబంధాలు ఇప్పుడు అంతగా తెగిపోయినాయి. సో పర్సోనా నాన్ గ్రేటా అంటే అన్వెల్కమింగ్ ఏ పర్సన్ అంటే ఒక వ్యక్తి రావడం ఇష్టం లేకపోవడాన్ని పర్సోనా నాన్ గ్రేటా అంటారనమాట. సో వియన్నా అగ్రిమెంట్ ఉంది 1963 ఏప్రిల్ 24న అమల్లోకి వచ్చిన అగ్రిమెంట్ ఇది. సో ఈ అగ్రిమెంట్లో భాగంగా చైనా కెనడా దేశాలు తమ తమ రాయబారులను వెనక్కి పంపించేసుకున్నాయి. అండ్ నెక్స్ట్ మరి ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా హైడ్రోజన్ని ఇంధనంగా మారిన ఒక ట్రైన్ను చైనా దేశం ప్రారంభించింది. నెక్స్ట్ మరి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల పాలన ఉన్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారిగా తాలిబాన్ల పాలనను గుర్తించిన దేశంగా చైనా చెప్పుకోవచ్చు. ఆ దేశానికి అంబాసిడర్ను కూడా చైనా అపాయింట్ చేసింది. నెక్స్ట్ అదేవిధంగా ఇది దక్షిణ చైనా సముద్రంలో చాలా మేరకు దీవులను తనవిగా చెప్పుకుంటూ కొన్ని నిర్మించింది. సో ఆ బ్యారియర్స్ అన్నిటిని బ్రేక్ చేసిన దేశం ఏది అంటే ఫిలిప్పీన్స్. అంతేకాదు ఇటీవలి కాలంలో చైనా తనదిగా పేర్కొంటూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని తనదిగా పేర్కొంటూ మ్యాప్ రిలీజ్ చేసింది. దీన్ని భారత్ ఖండించింది. ఎట్ ద సేమ్ టైం మనకు రైట్ సౌత్ చైనా సీ తనవంటూ పేర్కొంటూ రిలీజ్ చేసిన మ్యాప్ను ఫిలిప్పీన్స్ దేశంతో పాటు వియత్నాం, లావోస్, మయన్మార్ ఇలాంటి ఏషియన్ దేశాలు, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే సో ఆగ్నేయ ఆసియా దేశాలన్నీ కూడా దీన్ని ఖండించాయి. సో ఇన్ని అంశాలు ఎత్తే మనకు చైనా వార్తలో. నెక్స్ట్ ఇజ్రాయిల్. లష్కర్ ఈ తైబా అనే ఉగ్రవాద సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన దేశం ఏదంటే ఇజ్రాయిల్. అండ్ నెక్స్ట్ మరి ఇజ్రాయిల్ హమాస్ మధ్య యుద్ధం ప్రారంభం కావడంతో ఇజ్రాయిల్లో ఉన్న మన భారత పౌరులను సురక్షితంగా తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషన్ని ఆపరేషన్ అజయ్గా చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇజ్రాయిల్ దేశంలో మరి న్యాయ వ్యవస్థ అధికారాలను పరిమితం చేశారనమాట. సో కార్యనిర్వాహక వర్గం చర్యలపైన నియంత్రణ ఉండింది న్యాయ వ్యవస్థ. దాన్నింటినీ తీసివేసి పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థలను మరింత బలోపేతం చేశారు. అండ్ నెక్స్ట్ వాటర్ సెక్యూరిటీ. సో జలభద్రత అనమాట. మరి తక్కువగా ఉండే జనవరులను సమర్థంగా వినియోగించుకోవడం కోసం ఐఐటి మద్రాస్ అండ్ ఇజ్రాయిల్ దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో మనకు చైనా దాకా అన్ని భారత్కు తూర్పున ఉన్న దేశాలను చర్చించాం. భారతదేశానికి పశ్చిమాన ఉండే దేశాలను కూడా చర్చిస్తున్నాం. ఇజ్రాయిల్, థాయిలాండ్. సో ఇది భారత్కి తూర్పున ఉన్న దేశమే. మరి సేమ్ సెక్స్ మ్యారేజ్ ఇన్ థాయిలాండ్. సో స్వలింగ వివాహాలను అనుమతించిన 3వ దేశంగా మనము థాయిలాండ్ చెప్పొచ్చు. రైట్. సో మొట్టమొదటి దేశం మనకు తైవాన్ కాగా మరి నేపాల్ దేశం కూడా ఇందుకు అంగీకరించింది. ఇంతకు ముందే చెప్పాను, రిజిస్ట్రేషన్ కూడా ఆమోదించింది.
నెక్స్ట్ చూస్తే మనకు థాయిలాండ్ నూతన ప్రభుత్వ అధినేతగా శ్రద్ధా తవిసిన్ ఉన్నారు. ఆ విధంగా థాయిలాండ్ వార్తల్లో ఉంది. నెక్స్ట్ మయన్మార్. మరి మయన్మార్ దేశంలో మనకు పెద్ద ఎత్తున మోచా తుఫాన్ పెద్ద ఎత్తున సంభవించింది. సో ఈ నేపథ్యంలో మనకు ఆపరేషన్ కరుణాను చేపట్టింది భారతదేశము. మయన్మార్ దేశంలో ఆపరేషన్ కరుణాను చేపట్టింది. ఎందుకనంటే ఇంతకుముందు ఆపరేషన్ అజయ్ చూసాం ఇజ్రాయిల్లో. ఈ మధ్య కాలంలో చాలా ఆపరేషన్స్ వచ్చాయి. టర్కీలో కూడా భూకంపం వచ్చినప్పుడు ఆపరేషన్ దోస్త్ చేపట్టింది. సో సుడాన్లో మన వాళ్ళని తీసుకురావడం కోసం ఆపరేషన్ కావేరీ చేపట్టింది. ఈ విధంగా ఉక్రెయిన్లో మన వాళ్ళని తీసుకురావడం కోసం ఆపరేషన్ గంగా చేపట్టింది. నెక్స్ట్ ఇండోనేషియా వూష్. మరి మనకు ఆగ్నేయ ఆసియా అన్నమాట, సౌత్ ఈస్టర్న్ అంటాం కదా, ఆగ్నేయ ఆసియాలోనే అత్యంత స్పీడ్తో వెళ్ళే రైలు, హై స్పీడ్ రైలును ఇండోనేషియాలో ప్రారంభించారు. ఏ పేరుతో ప్రారంభించారంటే వూష్ అనే పేరుతో ప్రారంభించారు. నెక్స్ట్ భారతదేశానికి చెందిన ఐఎన్ఎస్ సింధు కేసరిని మనం ఇండోనేషియాలో నిలిపి ఉంచారు, డాక్ చేశారు అని అంటారు అనమాట. ఈ విధంగా భారత్కు చెందిన ఒక లైక్ ఈ ఐఎన్ఎస్ క్లాస్కు చెందిన వాటిని నిలిపి ఉంచడం ఇదే తొలిసారి. నెక్స్ట్ మాల్దీవ్స్ దేశంలో మహమ్మద్ మిజు కొత్తగా అధ్యక్షుడిగా వచ్చారు. సో చైనాకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తినా. సో ఇప్పటికే భారత్కి మాల్దీవ్స్కి మధ్య ఉండే అనేక ప్రాజెక్టులను సమీక్షించనున్నారు. సో అదేవిధంగా హైడ్రోగ్రాఫిక్స్ ప్రాజెక్టును కూడా నిలిపివేశారనమాట. అండ్ భారత్కు చెందిన చాలా మంది అధికారులను ఇప్పటికే వెనక్కి పంపించేశారు. అండ్ నెక్స్ట్ ఇరాక్. సో ఎట్టి పరిస్థితుల్లో హోమోసెక్షువాలిటీ అనే పదాన్ని వినియోగించరాదు, పత్రికల వాళ్ళు కూడా వినియోగించరాదు అని చెప్పి ఇరాక్ దేశం ఒక కొత్త నిబంధనను తీసుకొని వచ్చింది. అడుగుతారు హోమోసెక్షువాలిటీ అనే పద వినియోగాన్ని నిషేధించిన దేశం ఏది అని చెప్పి, ఇరాక్ దేశం. నెక్స్ట్ ఇరాన్. మరి భారత్కి ఇరాన్కి మధ్య మనందరికీ తెలిసిందే చహబర్ పోర్ట్ అనేది ఉన్నది. సో ఈ చహబర్ పోర్టులో మనకు ఆర్బిట్రేషన్ క్లాజ్ అని ఉంటుంది, అంటే మధ్యవర్తిత్వానికి సంబంధించిన ఒక నిబంధన. సో రెండు దేశాల మధ్య ఏదైనా ఇబ్బంది కానీ తగాదా కానీ వస్తే థర్డ్ పార్టీని మనం అడుగుతామన్నమాట. మధ్యవర్తిగా మరో దేశం ఉంటుంది. అయితే సో అలా ఆర్బిట్రేషన్ క్లాజ్లో మధ్యవర్తిగా ఏ దేశం ఉండకుండా ఇరు దేశాలే పరస్పరం పరిష్కరించుకోవాలని చెప్పి నిర్ణయించినాయన్నమాట. దీన్ని ఆర్బిట్రేషన్ క్లాజ్ అని కూడా అంటాం. మరి ఏ నిబంధన ప్రకారం దీన్ని పరిష్కరించుకోవచ్చు అంటే యుఎన్ సిట్రల్. సో యుఎన్ సిట్రల్ ప్రకారం దీన్ని పరిష్కరించుకోవచ్చు అని నిర్ణయించారు. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్. సో తన రాజ్యాంగాన్ని పూర్తిగా రాయాలని చెప్పి నిర్ణయించింది. అయితే ఇందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మెజారిటీ మంది ప్రజలు ఈ ఉజ్బెకిస్తాన్ రాజ్యాంగాన్ని మళ్ళీ రాయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయపడడంతో మరి రాజ్యాంగాన్ని రాసేందుకు సమాయత్తమవుతుంది. నేరుగా అడుగుతారనమాట, మధ్య ఆసియాలోని ఏ దేశంలో రాజ్యాంగాన్ని మళ్ళీ రాసేందుకు మెజారిటీ ప్రజలు అంగీకరించారని అడుగుతారు. నెక్స్ట్ పాకిస్తాన్. సో పాకిస్తాన్కు భారత్కు మధ్య 1960 సెప్టెంబర్ 19న సింధు నది జలాల ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీన్నే ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. సో ఈ ట్రీటీని సంబంధించి భారతదేశం పాకిస్తాన్కు నోటీసులు జారీ చేసింది. సో ఎందుకనంటే ఈ ఒప్పందంలో భాగంగా భారత్ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందని, ముఖ్యంగా రాటిల్ పవర్ ప్రాజెక్ట్, సో కిషన్ గంగా ప్రాజెక్ట్, ఇవన్నీ కూడా భారత్ అక్రమంగా నిర్మిస్తుందని పాకిస్తాన్ ఆరోపణ. అయితే ఒప్పందం కుదిరి 60 సంవత్సరాలు దాటిపోయిన నేపథ్యంలో సమీక్షించుకుందాం రమ్మని చెప్పి రెండు దేశాలు మరి భారతదేశం నోటీస్ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి భారత్ నోటీస్ ఇచ్చింది అని అడుగుతారు. నెక్స్ట్ మరి మనీ లాండరింగ్ అండ్ ఉగ్రవాదులకు ఫైనాన్స్ కల్పిస్తుండడం, దానికి సంబంధించి పూర్తిగా అడ్డుకోవడం కోసం ఒక కొత్త కమిషన్ను పాకిస్తాన్ ఏర్పాటు చేసింది. నెక్స్ట్ తుషకానా కేసు. సో మరి మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశం ప్రస్తుతం అరెస్ట్ పై ఉన్నారు. ఏ కేసులో ఆయన అరెస్ట్ అయ్యారంటే తుషకామా కేసు. అదేవిధంగా ఆ దేశంలో అవిశ్వాస తీర్మానం ద్వారా పదవిని పోగొట్టుకున్న తొలి ప్రధానిగా మనం ఇమ్రాన్ ఖాన్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. మరి చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్ వరకు పొడిగించారు. ఇంతకుముందు చూసిన మనం చైనా మయన్మార్ ఎకానమిక్ కారిడార్ను శ్రీలంక దాకా పొడిగిస్తే చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ను ఆఫ్ఘనిస్తాన్ దాకా పొడిగించారు. ఇంతకుముందు కూడా చెప్పినాను, ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని గుర్తించిన తొలి దేశంగా చైనా అని చెప్పుకోవచ్చు. మరి ఆఫ్ఘనిస్తాన్కు తొలి ప్రధానిగా మౌలవి అబ్దుల్ కబీర్ ఉన్నారు.
ఓకే, సారీ, తొలి ప్రధాని కాదు, ఆయన ఇటీవల ప్రధానిగా చేపట్టారు. నెక్స్ట్ ఓమన్. మరి యోగా అన్నమాట. సో జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజును తన దేశం మార్కెటింగ్ చేసుకునేందుకు వినియోగించుకున్న తొలి దేశంగా మనం ఓమన్ని చెప్పుకోవచ్చు. సో అంటే తన దేశంలో అందమైన ప్రదేశాలను యోగా చేస్తున్న వాళ్ళతో చిత్రీకరించి మార్కెట్ చేసుకుంది. నెక్స్ట్ యుఏఈ. మరి సిబిఎస్ఈ, అక్కడ భారతీయులు చాలా మంది ఉన్నారు, వారు భారత్కు సంబంధించిన ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిబిఎస్ఈ తన కార్యాలయం ఒకదాన్ని ప్రారంభించింది. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా భారత్కు పరిగెత్తుకుంటూ రావడం కాకుండా అక్కడికక్కడే పరిష్కరించుకోవడం ఉద్దేశించింది. నెక్స్ట్ అదేవిధంగా ప్రపంచంలోనే ఒకే ఒక చోట ఒకే ఒక చోట అతిపెద్ద పవర్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్ను కలిగి ఉన్న దేశంగా మనకు యుఏఈ ఒక కొత్త రికార్డును సృష్టించింది. అంటే సింగిల్ ప్లేస్లో ఉంటూ అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ అన్నమాట అది. అదేవిధంగా మనకు దుబాయ్ రన్, మరి దుబాయ్ రాజు నేతృత్వంలో 2,26,6,000 మంది ఒక చోట ఉంటూ పరిగెట్టారు. ఈ విధంగా అతి ఎక్కువ మంది పరిగెట్టిన దానిగా ఒక గిన్నిస్ రికార్డ్ క్రియేట్ అయింది. అదేవిధంగా భారత్కు యుఏఈకి మధ్య నాన్ ఆయిల్ ట్రేడ్ $48 బిలియన్ ఉన్నది. దీన్ని $100 బిలియన్ కు తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇరు దేశాలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. నాన్ ఆయిల్ ట్రేడ్ అన్నమాట, చమురేతర వాణిజ్యంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి సౌదీ అరేబియా. డెజర్టిఫికేషన్, ఎడారికీకరణ. మెల్లిమెల్లిగా సౌదీ అరేబియా ఎడారిగా మారుతోంది. ఇలా ఎడారిగా మారకుండా మరి కృత్రిమ మేధను ఉపయోగించి పచ్చగా ఉంచాలని నిర్ణయించింది. ఈ విధంగా ఎడారికీకరణ జరగకుండా రైట్ కృత్రిమ మేధను ఉపయోగిస్తున్న ప్రపంచపు తొలి దేశంగా సౌదీ అరేబియా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రయానా బర్నవి. సో ఈ రయానా బర్నవి సౌదీ అరేబియా దేశానికి చెందిన తొలి అంతరిక్ష ప్రయాణికురాలుగా చెప్పుకోవాలి. ప్రయాణికురాలు కాదు, అంతరిక్షానికి, సౌదీ అరేబియా నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఖతార్. మరి భారత్కు చెందిన 8 మందిని డెత్ పెనాల్టీ విధించారు, అంటే రైట్ మరణ శిక్ష అన్నమాట. వీళ్ళందరూ కూడా ఖతార్ దేశంలో గుడాచర్యం చేస్తున్నారు అన్నమాట. గుడా అని ఆరోపణ. సో ఎస్పీనోజ్ అని అంటాం. సో అది చేస్తున్నందుకు గాను వీరిపైన వీరికి ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది భారతదేశము ఆ న్యాయస్థానాల్లో ప్రశ్నించనుంది. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానానికి కూడా వెళ్ళనుంది. రైట్. సో మనం ఈ సెషన్లో ఆసియా ఖండంలోని దేశాలు ఎందుకు వార్తల్లో ఉన్నాయో చూసాం. మనం నెక్స్ట్ సెషన్లో ఆఫ్రికా అదేవిధంగా యూరప్ దేశాలు ఎందుకు వార్తల్లో ఉన్నాయో చూద్దాం. సో